ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు దేశాలు, ఒకటి అమెరికా గ్లోబల్ పాలకుడు, రెండోది రష్యా అణుశక్తికి మారుపేరు. వీరిద్దరి మధ్య సైనిక శక్తి తేడా ఏంటి, ఎవరి వాయుసేన ఎక్కువ, ఎవరి నావీ సేవ బలమైనది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. రష్యా వర్సెస్ అమెరికా మిలిటరీ పవర్ ఫైర్ ఇండెక్స్ 2025, రష్యా వర్సెస్ అమెరికా కంపారిజన్. పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది, రష్యా రెండో స్థానంలో ఉంది. ఈ రెండు దేశాల దగ్గర ఉన్న మిలిటరీ పవర్ దాదాపు ప్రపంచంలో 80% ఈ రెండు దేశాల దగ్గరనే ఉన్నది. ప్రపంచంలో అన్ని దేశాలు సమానం, ఈ రెండు దేశాలు సమానం. అత్యంత శక్తివంతమైన ఈ రెండు దేశాల్లో ఎంత వాయుసేన ఉంది, ఎన్ని అణు ఆయుధాలు ఉన్నాయి, ఎన్ని యుద్ధ నౌకలు ఉన్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిలిటరీ పవర్ ఫైర్ ఇండెక్స్ 2025 ప్రకారం అమెరికా మొదటి స్థానంలో ఉంటే రష్యా రెండో స్థానంలో ఉంది. మిలిటరీ గ్లోబల్ ర్యాంక్ రష్యా రెండో స్థానం, మిలిటరీ గ్లోబల్ ర్యాంక్ యుఎస్ఏ మొదటి స్థానం. ఈ రెండు దేశాల క్యాపిటల్స్ ని మనం చూసినట్లయితే రష్యా క్యాపిటల్ మాస్కో, యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ వాషింగ్టన్ DC. ప్రెసిడెంట్స్ ని మనం చూసినట్లయితే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఈ రెండు దేశాల ల్యాండ్ ఏరియాస్ ని మనం చూసినట్లయితే రష్యా యొక్క ల్యాండ్ ఏరియా 1,70,98,042 స్క్వేర్ కిలోమీటర్స్. యునైటెడ్ స్టేట్స్ ల్యాండ్ ఏరియా 98,26,675 స్క్వేర్ కిలోమీటర్స్. పాపులేషన్ రష్యా యొక్క పాపులేషన్ 140.8 మిలియన్ పాపులేషన్. యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ 341.9 మిలియన్ పాపులేషన్. నామినల్ జీడిపి రష్యా యొక్క నామినల్ జీడిపిని మనం చూసినట్లయితే $2.8 ట్రిలియన్. యునైటెడ్ స్టేట్స్ యొక్క నామినల్ జీడిపి $29.16 ట్రిలియన్. పర్చేసింగ్ పవర్ పారిటీ రష్యా $6.9 ట్రిలియన్, యునైటెడ్ స్టేట్స్ $29.16 ట్రిలియన్. డిఫెన్స్ బడ్జెట్ రష్యా యొక్క డిఫెన్స్ బడ్జెట్ $86.4 బిలియన్. యునైటెడ్ స్టేట్స్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ $895 బిలియన్. న్యూక్లియర్ వెపన్స్ రష్యా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ 5,580 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ 5,044 ఉన్నాయి. టోటల్ పర్సనల్ రష్యా దగ్గర 33,20,000 మంది ఉన్నారు, యునైటెడ్ స్టేట్స్ దగ్గర 21,27,500 మంది ఉన్నారు. యాక్టివ్ పర్సనల్ రష్యా దగ్గర 13,20,000 మంది ఉన్నారు, యునైటెడ్ స్టేట్స్ దగ్గర 13,28,000 మంది ఉన్నారు. రిజర్వ్ పర్సనల్ రష్యా దగ్గర రిజర్వ్ పర్సనల్ 20 లక్షల మంది ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర రిజర్వ్ పర్సనల్ 7,99,500 మంది ఉన్నారు. పారామిలిటరీ ఫోర్సెస్ రష్యా దగ్గర మిలిటరీ ఫోర్సెస్ 2,50,000 మంది ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర పారామిలిటరీ ఫోర్సెస్ 0. ఆర్మ్డ్ ఫోర్సెస్ రష్యా ఆర్మ్డ్ ఫోర్సెస్ ని రష్యన్ ఆర్మీ అంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ని యుఎస్ ఆర్మీ అంటారు. ఆర్మీ పర్సనల్ రష్యా దగ్గర 5,50,000 మంది ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 14,03,200 మంది ఉన్నారు. కంబాటివ్ ట్యాంక్స్ రష్యా దగ్గర 5,750 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 4,640 ఉన్నాయి. టోటల్ ఆర్మోర్డ్ వెహికల్స్ రష్యా దగ్గర 1,31,527 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 3,91,963 ఉన్నాయి. ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ రష్యా దగ్గర 650 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 10,483 ఉన్నాయి. ఆర్మోర్డ్ క్యారియర్స్ రష్యా దగ్గర 7,830 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 14,863 ఉన్నాయి. ఎంఆర్ఏపి అంటే మైన్ రెసిస్టెన్స్ అంబ్యూజ్ ప్రొటెక్టెడ్. ఇవి ముఖ్యంగా మైన్లు మరియు ప్రమాదకరమైన దాడుల నుండి రక్షించేందుకు వీటిని రూపొందించారు. వీటినే ఎంఆర్ఏపి వెహికల్స్ అంటారు. ఇవి రష్యా దగ్గర 7,800 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 12,137 ఉన్నాయి. ఆర్మోర్డ్ కార్ రష్యా దగ్గర 23,480 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 1,38,209 ఉన్నాయి. సెల్ఫ్ ప్రొఫైల్డ్ ఆర్టిలరీ రష్యా దగ్గర 5,168 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 1,521 ఉన్నాయి. ఫీల్డ్ ఆర్టిలరీ రష్యా దగ్గర 8,505 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 1,212 ఉన్నాయి. రాకెట్ ప్రొజెక్టర్స్ రష్యా దగ్గర 3,005 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 594 ఉన్నాయి. రష్యా ఎయిర్ ఫోర్స్ ని రష్యన్ ఎయిర్ ఫోర్స్ అంటారు, యునైటెడ్ స్టేట్స్ యొక్క ఎయిర్ ఫోర్స్ ని యుఎస్ ఎయిర్ ఫోర్స్ అంటారు. మొత్తం ఎయిర్ ఫోర్స్ సైన్యాన్ని మనం చూస్తే రష్యా దగ్గర ఎయిర్ ఫోర్స్ పర్సనల్ 1,65,000 మంది ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ దగ్గర
7,13,19 మంది ఉన్నారు. టోటల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రష్యా దగ్గర 4,292 ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ దగ్గర 13,043 ఉన్నాయి. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ రష్యా దగ్గర 833 ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ దగ్గర 1790 ఉన్నాయి. అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ రష్యా దగ్గర 689 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 889 ఉన్నాయి. మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రష్యా దగ్గర 308 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 1360 ఉన్నాయి. బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ రష్యా దగ్గర 126 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 141 ఉన్నాయి. స్పెషల్ మిషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ రష్యా దగ్గర 141 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 647 ఉన్నాయి. అవాక్స్ అంటే ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. అవాక్స్ రష్యా దగ్గర 41 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 26 ఉన్నాయి. రీకన్నైసెన్స్ రష్యా దగ్గర 34 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 127 ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రష్యా దగ్గర 7 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 14 ఉన్నాయి. ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ రష్యా దగ్గర 611 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 2647 ఉన్నాయి. హెలికాప్టర్స్ రష్యా దగ్గర 1651 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 5343 ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్స్ రష్యా దగ్గర 557 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 1002 ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ రష్యా దగ్గర 456 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 918 ఉన్నాయి. ట్యాంకర్స్ రష్యా దగ్గర 19 ఉంటే ట్యాంకర్స్ యునైటెడ్ స్టేట్స్ దగ్గర 505 ఉన్నాయి. యుఏవి వెహికల్స్ యుఏవి అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. ఈ వెహికల్స్ లో మనుషులు అవసరం లేదు. ఇవి స్వయం చాలకంగా రిమోట్ కంట్రోల్ ద్వారా సిస్టమ్ ద్వారా వీటిని ఆపరేట్ చేయొచ్చు. ఇవి రష్యా దగ్గర 3519 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 3333 ఉన్నాయి. రష్యన్ నేవీ అంటారు. యునైటెడ్ స్టేట్స్ నేవీని యుఎస్ నేవీ అంటారు. నేవీ పర్సనల్ రష్యా దగ్గర 1,60,000 మంది ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర నేవీ పర్సనల్ 6,67,108 మంది ఉన్నారు. టోటల్ నేవీ అసెట్స్ రష్యా దగ్గర 419 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 440 ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ రష్యా దగ్గర 1 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 11 ఉన్నాయి. హెలికాప్టర్ క్యారియర్స్ రష్యా దగ్గర 0, యునైటెడ్ స్టేట్స్ దగ్గర 9 హెలికాప్టర్ క్యారియర్స్ ఉన్నాయి. డిస్ట్రాయర్స్ రష్యా దగ్గర 10 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 74 ఉన్నాయి. ఫ్రిగేట్స్ రష్యా దగ్గర 12 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 3 ఫ్రిగేట్స్ ఉన్నాయి. కార్వెట్టీస్ రష్యా దగ్గర 83 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 26 ఉన్నాయి. సబ్మెరైన్స్ రష్యా దగ్గర 63 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 70 ఉన్నాయి. పెట్రోల్ వెజల్స్ రష్యా దగ్గర 123 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 0 పెట్రోల్ వెజల్స్. మైన్ వార్ఫేర్ రష్యా దగ్గర 47 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 8 ఉన్నాయి. మెర్చెంట్ మెరైన్స్ రష్యా దగ్గర 2910 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 3533 ఉన్నాయి. పోర్ట్స్ మరియు టెర్మినల్స్ రష్యా దగ్గర 8 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 35 ఉన్నాయి. లేబర్ ఫోర్స్ రష్యా దగ్గర 72.4 మిలియన్ల లేబర్ ఫోర్స్ ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 170.5 మిలియన్ లేబర్ ఫోర్స్ ఉంది. ఎయిర్పోర్ట్స్ రష్యా దగ్గర 904 ఉంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 15,873 ఉన్నాయి. రోడ్వే కవరేజ్ రష్యా రోడ్వే కవరేజ్ 12,83,387 కిలోమీటర్స్. యునైటెడ్ స్టేట్స్ యొక్క రోడ్వే కవరేజ్ 65,86,610 కిలోమీటర్స్. రైల్వే కవరేజ్ రష్యా రైల్వే కవరేజ్ 85,494 కిలోమీటర్స్. యునైటెడ్ స్టేట్స్ రైల్వే కవరేజ్ 2,93,564 కిలోమీటర్స్. వాటర్ వేస్ కవరేజ్ రష్యా వాటర్ వేస్ కవరేజ్ 1,02,000 కిలోమీటర్స్. యునైటెడ్ స్టేట్స్ వాటర్ వేస్ కవరేజ్ 41,009 కిలోమీటర్స్. ఇదండి యుఎస్ఏ మరియు రష్యా యొక్క మిలిటరీ పవర్ 2025 మిలిటరీ కంపారిజన్. ఈ వీడియో మీకు అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.